థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. అలాగే ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే, ప్రజలారా, నిన్న కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాని యొక్క పరిస్థితి ఏమి, ఎవరికి ఎన్ని వచ్చాయి, దాని గురించి మాట్లాడుకున్నాం. ముఖ్యంగా చూసుకుంటే, యువమిత్ర యువత నైపుణ్యాభివృద్ధి ఉద్యోగాల లక్ష్యంగా బడ్జెట్. బీజేపీ మిత్రపక్షల రాష్ట్రాలకు నిధుల్లో పెద్దపీట. మొత్తం బడ్జెట్ 48,20,512 కోట్లు. అందులో అప్పులు 14 లక్షల కోట్లు. బీహార్కు 26,000 కోట్లతో రోడ్లు, వంతెనలు, విద్యుత్ ప్లాంట్లు, ఎయిర్పోర్ట్లు, వైద్య కాలేజీలు. యువతకు 2 లక్షల కోట్లతో సీఎం ప్యాకేజీ. కొత్త ఉద్యోగులకు నెల జీతం ఇవ్వనున్న ప్రభుత్వము. 15,000 వరకు 3 విడతల్లో చెల్లింపు. 5 ఏళ్లలో 5 పథకాల కింద 4.1 కోట్లు యువతకు లబ్ధి. 20 లక్షల మందికి శిక్షణ, 1 కోటి మందికి ఇంటర్నల్షిప్. ముద్రా రుణం పరిమితి 20 లక్షలకు పెంపు. మహిళలకు స్టాంపు డ్యూటీ తగ్గించే వెసులుబాటు. వర్కింగ్ ఉమెన్కు హాస్టల్స్, కార్మికులకు డార్మిటరీలు. 10 లక్షల కోట్లతో పట్టణం పేదలకు 1 కోటి ఇండ్లు. ఎంఎస్ఎంఈలకు వరాలు, పారిశ్రామిక కారిడార్లు. నిన్న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారండి. కానీ ఉద్యోగులకు కానీ యువతకు కానీ బడ్జెట్ మంచిగానే పెట్టారండి. ఎందుకంటే ఇప్పుడు ఉండే ఉద్యోగాలకు, నిరుద్యోగులకు చాలా ఈ బడ్జెట్ వెసులుబాటుగా ఉందండి. ప్రస్తుత బడ్జెట్ నూతన మధ్య తరగతికి మరింత సాధికారత అందిస్తుంది. యువతకు అపార అవకాశాలు కల్పిస్తుంది. ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహక పథకము దేశంలో మరిన్ని ఉద్యోగ అవకాశాల కల్పనకు దోహదపడుతుంది. ఎవరంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు. ఇది బుజ్జగింపుల బడ్జెట్, అధికారాన్ని కాపాడుకునే బడ్జెట్. సంపన్న వర్గాలకు మేలు చేస్తూ సాధారణ పౌరుల సంక్షేమాన్ని పణంగా పెట్టారు. కొన్ని అంశాల్లో కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టి ఈ బడ్జెట్ను రూపొందించారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అంటున్నాడు. ఇంకా ఊరట కాస్తంతే, వేతన జీవులకు నిరాశ మిగిలించిన నిర్మల. కొత్త పన్ను విధానంలోకి మారితేనే ఉపశమనము. 5-10% పన్ను స్లాబులుగా కొద్దిగా సవరింపు. ప్రణాళిక తగ్గింపు 75,000 పెంపు. ఫ్యామిలీ పెన్షన్లకు స్టాండర్డ్ డిక్లరేషన్ 25,000. పాత విధానంలో రిటర్న్ దాఖలు చేసే వారికి నిరాశే. 6 నెలల్లోగా ఆదాయ పన్ను చట్టంపై సమగ్ర విచారణ. అగ్నిపర్వతంలా నేను, బిడ్డ జైల్లో ఉంటే తండ్రికి బాధ ఉండదా? రాజకీయ కక్షతోనే కవితను జైల్లో పెట్టారు. ఎక్కడ ఉన్నోళ్ళు తెచ్చి పదవులిస్తే ఇప్పుడు వారంతా పార్టీ ఈడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు హనీమూన్ ముగిసింది. బీఆర్ఎల్సీ సమావేశంలో కేసీఆర్. ఉన్న ఎమ్మెల్యేల్లో 5 గైహాజరు. రేపు రాష్ట్ర బడ్జెట్. 27న దానిపై చర్చ. 26, 28 విరామము. 7 పని దినాలు. అసెంబ్లీకి బీఏసీ సమావేశంలో నిర్ణయము. నీటి రద్దు అక్కర్లేదు. 1-2 కేంద్రాల్లోనే ప్రశ్నపత్రం లీక్ అయింది. వ్యవస్థ విఫలమైందని నిర్ధారించలేము. మళ్ళీ పరీక్ష అనడం సరికాదు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. పిటిషన్లు కొట్టివేత. 2 రోజుల్లోగా నీట్ తుది ఫలితాలు కేంద్రము. చూడండి, ఇంటింటి జ్వర సర్వే. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. రోజువారీ విచారణ. జగన్ కేసులపై సిబిఐ కోర్టుకు మళ్ళీ హైకోర్టు ఆదేశాలు. తెలంగాణకు నిల్. ఒకదానికి ప్రత్యేక గ్రాంటు ఇవ్వని వైనం. పాలమూరు రంగారెడ్డికి పైసా ఇవ్వలేదు. ఇతర పథకాల కింద 60% నిధులు ఊపేది. 2 పారిశ్రామిక కారిడార్ల ప్రస్తావన కరువు. వెనుకబడిన జిల్లాలకు 2,250 కోట్లు నిధులెక్కడ? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీలది పాత కథే. గిరిజన యూనివర్సిటీకి నిధులు లేవు. ఐఐఎం మాట ఎత్తలేదు. కుర్చీ బచావో బడ్జెట్. అందుకోసమేమో ఏపీ, బీహార్లకు నిధులు. ఇది ప్రధాని గౌరవం కాదు.
బడ్జెట్లో తెలంగాణకు పదమే లేదు. ఇదే విపక్ష కొనసాగిస్తే తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లుతాయి. కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిపుణులు త్వరలో దక్షిణాదిన సీఎంలను కలుస్తా. రాజకీయ ప్రేరేపిత బడ్జెట్. తెలంగాణను పూర్తిగా విస్మరించిన కేంద్రం ఉత్తమ్. బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్రాన్ని నిలదీయాలి. జూపల్లి. ఇది సమతుల్య బడ్జెట్టు. ఆత్మనిర్భర భారత్ నిర్మాణమే లక్ష్యంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి. దేశీయ ఉత్పత్తిని పెంపొందించడానికి మధ్యంతగతి ఎగువ మధ్యతరగతి వారికి పన్ను ఆదా ప్రకటించారు కిషన్ రెడ్డి గారు. తెలంగాణకు ప్రాధాన్యము. ఇది దేశవిత బడ్జెట్టు. నాగలికి 2 ఎడ్లు మాదిరిగా సమపాలంలో అభివృద్ధి సంక్షేమం ప్రతిబింబించే బడ్జెట్ ఇది. దేశ ఉజ్వల భవిష్యత్తుకు ప్రాతిపదిక ఉంది. 2047 నాటికి ఆర్థిక రంగంలో భారత్ను నెంబర్ 1గా చూడాలన్నది ప్రధాని మోడీ. బండి సంజయ్. తెలంగాణకు గుండు సున్నా. కేటీఆర్. తెలంగాణ బడ్జెట్లో తెలంగాణ పదమే లేదు. రేవంత్ రెడ్డి. రేపు రాష్ట్ర బడ్జెట్ 26-28న విరామం. 7-10 దినాలు అసెంబ్లీ బీఏసీ సమావేశంలో నిర్ణయము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.